హాయ్ అండి. నా పేరు సరస్వతి. నేను హిందీ టీచరు. కొంతకాలంగా టీచర్గా పనిచేశాను. అయితే నేను క్రియ గురించి చెప్తాను. క్రియలో రకాలు ఉన్నాయి. అది ఏంటంటే క్రియలో మూలక్రియ, యోగిక్రియ. మూలక్రియ అంటే ఏంటి? దూరశ శబ్దం బనాకర్, నా బనాకర్ అంటే రెండవ శబ్దాన్ని దాంట్లో జోడించకుండా మామూలుగా ఆనా జానా అట్లాంటి సింపుల్ సెంటెన్స్తో రాసేది ఈ మూలక్రియ అంటారు. అవును. రెండవది మూలక్రియ. యోగిక్ రకాలు ఏంటంటే ఒకటి ప్రేరణాత్మక క్రియ, రెండవది ఈ ప్రేరణాత్మక క్రియ, నామధాతు క్రియ, సంయుక్త క్రియ, సహాయ క్రియ, అనుచరణ వాచక క్రియ, మౌలిక క్రియ. ఇవన్నీ కూడా క్రియలో రకాలు అన్నమాట. క్రియ 6 రకాలు. హాయ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ కదా. నా ఛానల్ సరస్వతి రామరాజు ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే హిందీ వ్యాకరణము క్రియ అన్నమాట. ఈ బనావటి క్రియ రకాలు ఉన్నాయన్నమాట. ఇవి ఎన్ని రకాలు చెప్తున్నారు. మూలక్రియ, యోగిక్రియ. మూలక్రియ అంటే ఏంటి? అంటే దోసరు ప్రేరణ और ఇంకొకటి ప్రత్యయ శబ్దు నా బనాకర్ అది లేకుండా, వేరే ప్రత్యయం లేకుండా ఉండేది ఈ మూలక్రియ అంటారు. మూలక్రియ అంటారు. దాంట్లో ఏంటంటే ఆనా జానా ఖానా ఇది అన్నమాట. మరి యోగిక్రియ అంటే ఒకటి प्रत्यय मरी शब्द बनाकर मट वो दूसरा शब्दों को बनाकर मट ये वाक्य योग क्रिया. ఈ యోగ క్రియ ఏంటి? ఎన్ని రకాలు చెప్తుందనమాట. ఈ యోగ క్రియ 6 రకాలు ఉన్నాయన్నమాట. అందులో యోగ క్రియ మొదటిది ఏంటి? ప్రేరణాత్మక క్రియ, రెండవది నామధాతు క్రియ, మూడవది సంయుక్త క్రియ, నాలుగవది ఈ సహాయక క్రియ, ఐదవది నామవాచక, ఐదోది నామధాతు వాచక క్రియ, ఆరోది